ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు కూడా. మరి ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? అసలు ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి? ఎవరు చేస్తారు? అంటే ఇది రైతులకు సంబంధించింది అంటారు కానీ రైతులు ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎందుకంటే రైతన్నే రాజు అంటారు కదా! మరి రైతన్నలకు సంబంధించింది ఏరువాక పౌర్ణమి అంటే కేవలం రైతులే చేయాలా? లేకపోతే సామాన్య ప్రజలు కూడా ఏం పాటించాలి? ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏరువాక పౌర్ణమి? అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మీ అందరికీ తెలిసిన వ్యక్తే సురేష్ బాబు గారు. మరి ఆయన రెమెడీస్ కానీ, ఆయన సూచనలు కానీ చాలా మంది ప్రేక్షకులు ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఇంకా కావాలి అని కోరుకుంటారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి గురించి చెప్పడానికి మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా. ఎందుకంటే ఏరువాక పౌర్ణమి వస్తుంది అంటేనే వసంత ఋతువులాగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే పాడి పంట, పశువు, వర్షము అన్నీ కూడా వర్షాకాలం వచ్చేసింది అంటారు, మొలకలెత్తే సమయం అంటారు. అంటే ముందుగా ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి? ఈ ఏరువాక పౌర్ణమి కేవలం రైతులకు సంబంధించింది అంటారు? ముందుగా మన ప్రేక్షకులకి అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అందులోనూ మీకు కూడా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? చాలా చక్కగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు సార్? నేనైతే ప్రేక్షకులు ఒక అభిమానంతో అయితే ఇలా ఉన్నాను. అందులో మై హిట్ టీవీలో మంచి ప్రేక్షకులందరూ లభించారు మీకు కూడా. మీరు కూడా మా ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి రెమెడీస్ ఇస్తున్నారు. అందుకు మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. అయితే మనకి ఏరువాక పౌర్ణమి అనేది ప్రతి ఒక్కరు కూడా, అంటే భారతదేశం ఒకటే కాదండి, యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఏరువాక పౌర్ణమి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అందులో ప్రతి ఒక్కరి విషయంలో కూడా అంటే కొత్త నీరు అంటారు, పాత నీరు పోయేసి కొత్త నీరు వస్తుంది అంటారు అనమాట. ఈ కొత్త నీరు వచ్చినప్పుడు మన అభిప్రాయాలు, ఆలోచనలు, మన యొక్క చేసేటువంటి విధానాలు, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అన్నీ కూడా మనకి తొలగిపోతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా గాలి నీరు లేకుండా బ్రతకరు. వేరే ఏది లేకుండా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు, కానీ గాలి నీరు అనేది లేకుండా బ్రతకడం కష్టం. అయితే దాంట్లో మనకి కొత్త నీరు అనేది రావటం, వర్ష ఋతువులు రావటం, ఆ వర్షాకాలం మొదలయ్యేసి ఆ ఋతువులు వర్షం పడేసి పాత నీరు అంతా వెళ్ళిపోయేసరికి మనకి కొత్త నీరు తాగడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఎలా అయితే వెళ్ళిపోతుందో జంతువుల్లో కూడా అదే జరుగుతుంది. అట్లానే మనకి ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే కనుక కొన్ని ఆలయాల్లో అయితే ఇక్కడ రథోత్సవం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే వైష్ణవ దేవాలయాల్లో అయితే రథోత్సవం అనేది బ్రహ్మాండంగా చేస్తారన్నమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే శివాలయంలో కూడా బ్రహ్మోత్సవాలు లాంటివి చేసి అక్కడ రథోత్సవం ప్రత్యేకించి చేస్తారు. గరుడ వాహనంతో కానివ్వండి, లేదంటే నెమలి వాహనంతో కానివ్వండి, అక్కడ వారి ఒక పద్ధతి ప్రకారంగా అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాల లాగానే ఇక్కడ కూడా మినీ బ్రహ్మోత్సవాలు అనేది ఒక 3 రోజుల పాటు చేసేవి ఉంటాయి. ఇప్పుడు మనకి పూరి జగన్నాథ ఆలయంలో అయితే బ్రహ్మోత్సవం అనేది ఇక్కడి నుంచే మొదలైంది, రథోత్సవం ఈ పౌర్ణమి నుంచే మొదలవుతుంది. ఇదొకటి. తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైతే రథం ఉంటుందో దాన్ని తయారు చేసేటువంటి విధానం కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది ప్రాసిద్ధిగా చేస్తారు. తర్వాత కలకత్తా లాంటి వాటిల్లో అయితే కనుక ఇప్పుడు పుష్పారాధన అని చెప్పేసి, పుష్పాలంటే అక్కడ నీటి పుష్పాలు అంటారు అన్నమాట, జలపుష్పం అంటారు. అంటే మనకి చేపలు, రొయ్యలు ఉంటాయి కదా, వాటిని జలపుష్పం అని పూజ చేస్తారు అక్కడ. కర్ణాటక, మధ్యప్రదేశ్, తర్వాత హర్యానా లాంటి ప్రదేశాల్లో అయితే ఇక్కడ ఆరావళి అని చెప్పేసి అక్కడ ఒక పర్వతం ఉండిద్ది. ఆ పర్వతము ఆ ఒక రోజున ఏదైతే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున ఆరావళి పర్వతం మీద ఉన్నటువంటి మోదుగ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు వెదుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండేటువంటి ప్రాసిద్ధి, అక్కడ పూజలు చేసేటువంటి విధానం కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే శబరిమల ఎక్కడైతే ఉందో ఈ శబరిమల ఆలయం కూడా మళ్ళీ అక్కడ క్లోజ్ అయిపోయేటువంటి విధానం, అది ఈ పౌర్ణానికి కూడా ఓపెన్ చేసి అక్కడ నైవేద్యం పెట్టేటువంటి విధానం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇలాగా ప్రాంతాల నుంచి చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఆచార ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి ఆరాధన చేసేటువంటి విధానం కనిపెడతా ఉంది. ఇది ఒకటి, ఇది ఆధ్యాత్మికంగా. ఇకపోతే ప్రతి దేవుడికి కూడా ఆరాధన చేసే విధానం ఎలానో అలానే ప్రతి మనిషి జీవించడానికి, ప్రతి జంతువు భూమి మీద బతికేటువంటి ప్రతిదీ కూడా జీవించేందుకు కావాల్సినటువంటిది ఆహారం.
అవును. ముఖ్యంగా ఆహారం కావాలి. అవును. ఈ ఆహారం పండించేటువంటి విధానానికి దానికి ముఖ్యమైనటువంటి రోజుగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజునే మొదలు పెడతాము. ఓకే. అయితే ముఖ్యంగా ఏరువాక పౌర్ణమికి ఎందుకు మొదలు పెట్టాలి? హ్మ్. దానికి కారణం ఏంటంటే చంద్ర భగవానుడు హ్మ్. ఈ యొక్క ఏరువాక పౌర్ణమికి వచ్చేటప్పటికి 210 డిగ్రీల్లో స్పష్టంగా కనిపించేటువంటి విధానం భూమికి చాలా దగ్గరగా కనిపిస్తాడు. అంటే ఆ ఒక చంద్రుని యొక్క ఆకారం, హ్మ్. చంద్రుని యొక్క కిరణాలు, ఆ ఓకే. చంద్రుని యొక్క శోభ అదంతా కూడా భూమికి విదచిల్లుతూ హ్మ్. చల్లగా చూసేటువంటి ప్రాంతంగాను, ఆ భూమి మీద ఉన్నటువంటి కీటకాలన్నీ కూడా నశించిపోయేలాగాను క్రియేట్ చేస్తారు. హ్మ్. అందుకని ఈ యొక్క ఏరువాక పౌర్ణమి ఎంచుకోవడానికి గల కారణం. మరొకటి ఏరువాక పౌర్ణమికి ఇక మనకి అమ్మవార్లు, స్వామివార్లు పెళ్లి అయి ఉన్నటువంటి వారికి హ్మ్. స్పష్టంగా మంచి ఆలోచనతో తల్లిదండ్రులను ప్రేమించి, అలానే బంధువర్గాలు అందరిని ప్రేమించి దగ్గర చేసుకొని, ఏదైతే ధర్మం 4 పాదాలు ఉంటుంది అని నమ్మేసి, రాజ్యాన్ని సరిగా చూసుకోవాలి. రాజ్యంలో నేను ఒక మనిషినున్నాను. అక్కడ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక వ్యక్తి హ్మ్. జన్మించాలి హ్మ్. అని అనుకోని ఎవరైనా పెళ్లి అయినటువంటి వారు ఎవరైనా ఉంటే, అక్కడ దేవాది దేవులతో సమానంగా కూడా ఓకే. అంటే శివభగవానుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, వీరంతా కూడా ఎవరెవరికైతే పిల్లలున్నారో వారి అందరు తల్లిదండ్రులు కూడా చేసేటువంటి క్రయ పద్ధతులు ఈ యొక్క పౌర్ణమికే మొదలవుతాయి. ఓకే. ఏరువాక పౌర్ణమికి చేస్తారు. అయితే ఈ ఏరువాక పౌర్ణమికి ఏం చేయాలంటే గనక ద్వాదశ రాశుల వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటిది ఏంటంటే గనక పెళ్లి అయ్యి పిల్లలు పుట్టలేటువంటి వారికి హ్మ్. ఈ ఉదయించేటువంటి చంద్ర భగవాన్ యొక్క కిరణాలు హ్మ్. పాలు ఒక మట్టి పిడతలో గాని, లేదంటే ఒక సిల్వర్ ఓకే. వెండి గ్లాసులో గాని పాలు పోసి, హ్మ్. ఆ పాలలో కుంకుమ పువ్వు, ఓకే. తేనె హ్మ్. అది ఏసి, ఉదయించేటువంటి చంద్రకిరణాలు దాని మీద పడిన తర్వాత అంటే సాయం సంధ్య సాయం. వేళ 8 గంటల లోపు వచ్చేటువంటి కిరణాలు మాత్రమే హ్మ్. దానిలో పడిన తర్వాత భార్యాభర్తలు సేవించగలిగితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వారికి అన్ని విధాలుగా సకాలంగా ఉండేటువంటిది, పేరు ప్రఖ్యాత నిలబెట్టేటువంటిది, వారసులు పుట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉంది. అభిమన్యుడు కూడా అలానే పుట్టాడు. ఓకే. అభిమన్యుడి జీవిత చరిత్ర ఇక్కడ ఉందన్నమాట. ఆయన అది పుట్టుక అభిమన్యుడు రహస్యం. కూడా అలానే పుట్టారు. హ్మ్. అది ఒకటి. హ్మ్. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం రైతులు. రైతులు. రైతులు మెయిన్. అంటే ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఏమయ్యేదంటే ప్రతి ఒక్కరు పంట పండించుకొని తినేవారు. హ్మ్. ఇక తర్వాత సెక్టార్స్ మారిపోయినాయి, రంగాలు మారిపోయినాయి, ప్రజలు పెరిగిపోయినారు. ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉండిపోతా ఉన్నారు. అవును. అయితే దానికి ఏదైతే కొత్త నీరు చేరుతుందో అదే విధంగా రైతు పండించేటువంటి పంటకి అవసరమైనటువంటి నాగలి, అవును. కొడవలి, లిక్కి, అవును. అలానే ఎద్దులు, వాహనాలు, దానికి సంబంధించిన ట్రాక్టర్స్, ఈ రోజైతే ఇంజినీర్స్ అన్ని మారిపోయినాయి. అవును. వీటన్నిటికీ కూడా పూజలు చేసుకునే విధానం, హ్మ్. ఆ పూజలు చేసుకునేటప్పుడు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ అమ్మవారిని వాళ్ళు ఆరాధించాలో అక్కడ ప్రాంతాలు పట్టేసి వారికి పూజించుకొని నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టేదంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు ఏదైనా సరే ఒక వస్తువుని హ్మ్. ప్రతిరోజు వాడుతూ ఉంటే ఏమవ్వదు. ఆ పొదును అనేది అలానే ఉంటుంది. కొన్ని రోజులు వాడడం ఆపేసిన తర్వాత అది మొద్దుబారిపోతుంది. హ్మ్. దానికి కొన్ని రకాల కీటకాలు ఏర్పడేసి చెడు అనేది ఏర్పడిపోద్ది. ప్రతిరోజు పని చేస్తుంటాం. హ్మ్. ఒక వారం రోజులు మనం ఒక 2 రోజులు చాలు పని చేయకుండా అలానే ఉండిపోండి. మనకు అన్ని పట్టేస్తాయి. అవును. కామన్‌గా ఏంటంటే మనకు పట్టేస్తాయి అన్నీ కూడా. ఎవరికి అవును. ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వారికి వస్తాయి. అవును. అలానే వస్తువులు కూడా ప్రతిరోజు వాడేటువంటి వస్తువుల్ని పంట ఇంటికొచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడకుండా అలా పెట్టేస్తారు. అవును. మళ్ళీ ఇప్పుడు అదును మొదలవుతుంది. ఏరువాక పౌర్ణమితో అదును మొదలవుతుంది. అవును. ఈ అదును మొదలైన తర్వాత నేలంతా కూడా తడిచిపోయేసి ఆ ఎరువంతా కూడా నీటిని సారం తీసుకొని దుక్కు దున్ని నారు పోసి చెప్పేసి ఏదైతే ఉందో నారు పోసి నీరు పెట్టేసి అంటుంటారు కదా, అదే విధంగా ఈ యొక్క దుక్కి దున్నడానికి అరకలు ఉపయోగిస్తారు. ఈ అరకలకి పూజ చేసే విధానము ఇక్కడి నుంచే మనకి మొదలవుతుంది. అలానే ఈ యొక్క అరకలకి, జంతువులకి, మేకలకి, అలానే గేదెలకి ఏవైతే వాటి మీద మనము జీవించేటువంటి వాటికి ఏదైతే ఉందో ఆ వృత్తులకి పూజ చేసుకునేటువంటి విధానం మనకి ఈ రోజే మొదలవుతుంది. అందుకే వాహనాల్లో స్వామివారు ఊరేగిస్తూ ఆ రథోత్సవం కూడా జరుపుకునేటువంటి విధానం కూడా మనకి ఈ యొక్క పౌర్ణమికే మొదలవుతుంది. అయితే ఇందులో మనకి జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రావటం, ప్రతి జ్యేష్ఠ మాసంలో కూడా ఈ పౌర్ణమి వస్తుంది. అలానే అలా చేయడం ద్వారా అలాంటి కీటకాలు కానివ్వండి, చెడు ప్రభావం కానివ్వండి, ఆ వస్తువులను పడకుండా దుక్కి దున్నేదానికి ఆకారంగా ఉంటుంది. అలానే ఆ పంటలు కూడా సకాలంగా 3 మాసాల్లో పండేసి అకాల వర్షాలకు కానీ,
నరదిష్టికి కానీ ఇబ్బంది కలగకుండా ఆ చంద్ర భగవాన్ యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున పంట పండించేదానికి ఆ ఒక మొదలు పెడితే చాలా బాగుంటుంది. సీతాదేవి దొరికింది కూడా ఇదే రోజు. దీన్నే ఇది ప్రత్యేకత. ఇదే రోజు ఇంకో మాట కూడా అంటారు, మృగశిర కార్తి అని కూడా దీన్ని అంటూ ఉంటారు. కానీ ఈ మృగశిర కార్తి రోజు చాలా మంది చాప మందు మింగుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న చేపల్ని తీసుకొని ఆ చాప మంది అంటే అది దేనికి సంకేతం? అసలు ఆ చాప మందుకి మృగశిర కార్తికి ఏంటి సంబంధం ఉన్నది? మృగశిర కార్తిలో ఏదైతే విష్ణుమూర్తి ఉన్నారో ఈ విష్ణుమూర్తి మత్స్య అవతారం చెందుతారు. ఓకే. ఈ మత్స్య అవతారం చెందేటువంటి రోజు కూడా ఈ యొక్క పౌర్ణమికే ఉంటుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తిని ప్రేమించి ఆరాధించే వాళ్ళందరూ కూడా చేపని పూజిస్తారు. మనం మొదట్లో అనుకున్నాం కొన్ని రాష్ట్రాల్లో చేపని పూజిస్తారు జలపుష్పంచారని చెప్పేసి అని. అందుకోసమే మత్స్యావతారంతో ఉండేటువంటి విష్ణుమూర్తికి ఆరాధన చేస్తారు. కొత్తగా ఎవరైనా బేబీ పుట్టారనుకోండి, వారికి ఎలా అయితే ఆనందపడి ఆరాధన చేస్తారో, వారికి ఎలా అయితే పండగ చేసుకుంటామో అదే విధంగా విష్ణుమూర్తి మళ్ళీ వచ్చారు అని చెప్పేసి ఈ మత్స్య అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తికి ప్రేమించడం జరుగుతుంది, ఆరాధన చేయడం జరుగుతుంది. తెలంగాణలో కూడా ఉంది, చాపకి గుడి కట్టి మత్స్యావతారంలో పూజ చేస్తూ ఉంటారు. యమలకొండలో ఉంది, వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. అంటే గుండం ఉంటుంది కదా, ఆ గుండంలోనే మధ్యలో గుడి కట్టేసి చాపకే కోనేట్లోనే మధ్యలో చాపకే గుడి కట్టేశారు. మొత్తము పడుకోని ఉంటుంది చాప, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అది. అంటే తెలియదు అప్పట్లో తెలియదు, అంటే చాపకి ఎందుకు గుడి కట్టారు అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది నిజంగా విష్ణుమూర్తి మత్స్యావతారము అని చెప్పేసి ఆ మత్స్యావతారాన్ని ఇక్కడ నిలబెట్టారు అనేది తెలిసింది. అయితే ఈ చేప అనే దానికి ఆరాధన చేయడం అనేది ఇది కూడా ప్రసిద్ధి ఉన్నది. అందుకనే మనకి రథోత్సవం అనేది చేస్తారనమాట విష్ణుమూర్తి వాళ్ళకి. అయితే దీనికి మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాలానికి తగ్గట్టుగా కొంతమందికి ఆరోగ్య సమస్యలు, ఆస్తమా కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, టీబీ లాంటి జబ్బులు ఉంటాయి కొంతమందికి. అవి ఏంటంటే మత్స్య అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తే కాబట్టి ఆ విష్ణుమూర్తిని మనం సేవించడం ద్వారా, అతని తీర్థంతో మనం సేవించడం ద్వారా మనకేదైనా తగ్గుతుంది అనే భావనలో ఆ రోజు మనకి చేప ముందని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే రూపంగా తీసుకొని విష్ణుమూర్తి మనతో పాటు ఉంటారు, ఆ విష్ణుమూర్తి ఒక కృపా కటాక్షం మన మీద ఉంటాయి అని చెప్పేసి అది ఒక ప్రసాద రూపంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో కొంతమంది సైన్సిస్ట్గా వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ కూడా దానిలో నింపేసి కొన్ని రకాల మంత్రోచ్చారణ కూడా చేస్తారు వాళ్ళు కూడా. ఆ మంత్రోచ్చారణతో ఆ మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నేను చేసిన దాన్ని బట్టి ఏంటంటే మొన్న ఒక అతను కాల్ చేశారు. అతను ఈ చేప మందు ఇచ్చేటువంటి వారికి ఏదో రిలేటివ్ అట, అతనికి ఏదో రెమెడీస్ కావాల్సి చెప్పేసి కాల్ చేశారనమాట. అయితే అక్కడ నాకు పూర్తి తెలియదు, చేప ముందు ఇస్తారని తెలుసులే కానీ అసలు ఏం జరుగుతుందని నాకు తెలియదు. అయితే నేను మొన్న కనుక్కున్న దాన్ని బట్టి ఏంటంటే చేప ముందు అంత ఈజీగా ఇయ్యను. చేప ముందు ఇవ్వాలంటే దానికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ విష్ణుమూర్తి దీవించినటువంటి మంత్రోచ్చారణ ఏదైతే ఉంటుందో అది అందరికి ఇవ్వలేదట వాళ్ళు. ఆ మంత్రోచ్చారణ చేసినటువంటి మందు మాత్రమే ఇస్తారట. అందుకని అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మత్స్య మందు ఇస్తున్నారు అంటే దానికి కూడా మంత్రోచ్చారణ చేసే వీరికి ఇస్తున్నారు అనమాట, అందుకే తగ్గుతుంది. అందుకే క్యూ పెడతారు. నిజమే, చాలా మంది క్యూ కడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎందుకు దీన్ని ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని. ఎందుకంటే చాలా మంది ప్రజలకు ప్రత్యేకత తెలియకుండా ఓన్లీ చేప మందు మింగితే ఆస్తమా ఇలాంటివి తగ్గుతాయి అని మాత్రమే తెలుసు, కానీ ఈ మృగశిర కార్తికి ఈ చేప మందికి ఏంటి సంబంధం అనేది చాలా మందికి తెలియదు. అందుకే అడిగాను గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.